హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంవిఎస్ పిల్లల ప్రపంచం యూట్యూబ్ ఛానల్. సో గైస్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఒక వినాయకుడిని అనేది మట్టితో చేసుకుందాం. అలానే మేమనేది ఒక సెటప్ అనేది చేస్తున్నాము. అంటే వినాయక చవితి కదా, అందుకని పూజగా అనేది ఒక సెటప్ అనేది చేస్తున్నాము మా ఇంట్లోనే. సో అది కూడా ఒక వ్లాగ్గా తీద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో ఎవరైనా ఈ వీడియో కనుక మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవిఎస్ పిల్లల ప్రపంచం యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం లేట్ చేయకుండా మన వీడియోని అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. ఇప్పుడు మేము అనేది 1.5 లేదా 2 kgs వరకు బంకమట్టి అనేది తీసుకున్నాం. సో దాంట్లో కొద్దిగా నీళ్ళు కలిపాము. అది ముందు రాత్రే మేమనేది నీళ్ళు అనేది కలపడం జరిగింది. అంటే జస్ట్ సాయిల్ మీద అనేది నీళ్ళు చల్లితే కొద్దిగా మన చేతికి అంటకుండా కొద్దిగా అది ఆ మట్టి అనేది అంటుతుంది, మన చేతికి కాకుండా వీలుగా ఉంటుంది సులువుగా. సో అందుకని ముందు అనేది కొద్దిగా నీళ్ళు అనేది జల్లుకున్నాం. తర్వాత రోజు తెల్లవారి అంటే వినాయక చవితి రోజు చేసినాం అనమాట. ఇది తెల్లవారుజామున దగ్గర 5:40 ఆ టైం అప్పుడు. సో ఫస్ట్ అనేది కడుపు అనేది చేసాము, దాని తర్వాత తల అనేది రౌండ్గా చేసాము. ఇది చాలా ఈజీయే, మామూలుగా చుట్టడము గట, కానీ నిలబెట్టడమే కొద్ది కష్టము. ఎందుకంటే వాటిని షేడ్ చేయాలి, దాని తర్వాత ఎక్కువ షేడ్ చేసినా విరిగిపోవచ్చు. అందుకనే లైట్ షేడింగ్ చేయాలి, దాని తర్వాత వాటర్ అనేది కొద్దిగా జల్లుతూ ఉండాలి అంటడానికి, అలానే గట్టిగా ఉండడానికి. సో ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైపోయినా పడిపోతూ ఉంటుంది. సో మేమనేది ఒక తల, ఒక కిరీటము, ఒక కడుపు అనేది చేసుకుంటున్నాము. ఇప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తొండం అనేది చేసుకుంటున్నాము. సో మీకు అనేది 2 ప్లేట్స్లో కనిపిస్తున్నాయి కదా సాయిల్ అనేది. సో అవేనమాట. బంకమట్టి అంటే మరేంటి కాదు. సో గైస్, అన్నీ రెడీ అయిపోయాయి చూడండి. మొత్తం కడుపు, తర్వాత తల, తర్వాత కిరీటము, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తొండం అనేది అయిపోయింది. సో ఇప్పుడు అనేది దాని బేస్ అనేది చేసుకుందాం. అందుకని వేరేగా మళ్ళీ ఒక పేపర్ తీసాను. సో దాంట్లోకి అనేది ఈ మామూలు మట్టి అంతా ఒక ముద్దగా చేసుకొని అక్కడ ఫ్లాట్గా చేసేసి దాని మీద అనేది ఈ ఒక్కొక్కటి పెట్టడం స్టార్ట్ చేస్తాను. సో చూడండి, ఎవరైనా ఇలా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఏంటంటే ఈ వినాయకుడు అనేది ఎంతమంది ఇంట్లో చేసి దేవుడి దగ్గర పూజ చేశారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. సో ఫస్ట్ అనేది ఆ కడుపు అనేది పెట్టేస్తున్నాము. దాని తర్వాత ఒక్కొక్కటి అలా పెట్టేస్తాం.
మనం అప్పుడు చెవులు అనేది సరిగ్గా అంటే వేరేగా చేయలేదు. సో మనం ఒక్క ఈ 6 7 అనే చేసాము. సో తర్వాత మళ్ళీ చెవులు అనుకొని చెవులు కూడా మళ్ళీ పెట్టాము చేసి. సో ఫస్ట్ చెప్పలేదని ఏమనుకోవద్దు, అన్నీ పెట్టేసాం కదా. సో దాని తర్వాత ఇప్పుడు టచ్అప్లు గట్రా ఇస్తున్నాము. ఎక్కడైనా ఏమైనా ఉండిపోతే లేకపోతే ఎక్కడైనా విరిగిపోతే, ఇంకోటి ఎలక కూడా పెట్టలే కదా. సో వాహనం కదా మన వినాయకుడికి, అందుకని అది కూడా లాస్ట్లో పెట్టేశాము. చూడండి అంతా రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇక బొట్లు గట్ట దేవుడికి పెట్టడమే. సో అదనేది వీడియో తీయడం మర్చిపోయాను, బొట్లు గట్ట పెట్టడం. సో అది లాస్ట్లో చెప్తాను. పూజ అయిపోయిన తర్వాత ఆ ఫోటో పెడతాను, లేకపోతే మీకు ఇది అయిపోయిన తర్వాత ఇంకో వీడియో వస్తుంది, అక్కడ అనేది స్క్రీన్ షాట్ అనేది పెడతాను చూడండి. సో కిరీటం నుండి తొండం వరకు ఒక బొట్టు లాంటిది వస్తుంది. మేము పెయింటింగ్స్ వేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు టైం, అంటే తెల్లవారి అయ్యింది కదా. అందుకనే మరి పెయింటింగ్లు గట్రా వేస్తే ఆరుతుందా అని చెప్పేసి మామూలుగానే చేసేసాము. చూడండి మొత్తం అంతా అయిపోయింది. వెనకాతల 2 చేతులు, ముందు 2 చేతులు, అలానే మీద కిరీటము, కింద మళ్ళీ చేతులు అనేది మనము ఇవనేవి పెట్టాము. సో మేము ఇంట్లోకి తెచ్చేసిన తర్వాత దాన్ని సెటప్ అన్నాను కదా ఇదేని, ఒక బెంచి మీద ఇది పెడదాం అనుకుంటున్నాము, ఒక మండపం లాగా చేద్దాం అనుకుంటున్నాము. అందుకనే మేము ఈ కొబ్బరి కొమ్మలు అనేవి తెచ్చి అవన్నీ విడదీసి ఒక్కొక్కటి ఇలాగా కట్టడం స్టార్ట్ చేసాము. సో అటు ఇటు 4 కర్రలు పెట్టేసాము. సో దానికనేది చుట్టూరు తాడులు కట్టి మీదేమో ఇవి పెట్టి దానికేమో ఇవి పెడుతున్నాము, ఈ కొబ్బరి కొమ్మలు. ఇవి పెట్టేసిన తర్వాత వెనకాతలు కూడా పెట్టడం స్టార్ట్ చేశాను చూడండి. అవి కింద పడకుండా మళ్ళీ వాటికి తాడు గట్ట కట్టడం కూడా చేసాము. సో మీకు లాస్ట్ అంతా చాలా బాగా కనిపిస్తుంది, ఎవరు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. స్కిప్లు గట్ట కొట్టకుండా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దగ్గర ఒక 25 to 30 బొమ్మలు గట్ట తెస్తే మీరు కూడా ఇలా నీట్గా చేసుకోవచ్చు. ఏ వినాయక చవితికైనా ఏ దీనికైనా మేమైతే ఇలా చేసాము. సో మీకు లాస్ట్లో అనేది మొత్తం అంతా తెలుస్తుంది. గైస్ చూడండి, ఆ కర్రలు కూడా కనిపించకుండా ఇవన్నీ పెట్టేసాము. ఈ కొమ్మలు లేకపోతే మామూలుగా అవి పెట్టేసాము. సో లాస్ట్ అన్నాం కదా, చూడండి ఇప్పుడు వెనకాతలు కూడా నీట్గా పెట్టేసాము. వాటికి పడకుండా తాడు గట్ట కట్టేసి దాని నలుపక్కల మొత్తం నీట్గా చేస్తాము. సో లాస్ట్ అనేది ఇప్పుడు మేము వినాయకుడు గట్ట పెట్టడమే, మొత్తం సెటప్ అంతా ఇలా ఉన్నది, ఓన్లీ ఈ కర్రలు గట్ట కట్టడమే. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో లైటింగ్స్, అలానే వినాయకుడు పూజకి ఫుల్గా రెడీ చేస్తాము, మీద పళ్ళు గట్ట పెట్టేసాము, అలానే నీట్గా లైట్ సెట్స్, అలానే ముఖ్యంగా దేవుళ్ళని కూడా పెట్టేసాము. మేము తయారు చేసిన దేవుడు కాబట్టి మీకు ఇప్పుడు ఇందాక అన్నాం కదా బొట్టులు గట్ట పెట్టాము. సో అవి కూడా ఒకటి ఈ మట్టితో చేసిన వినాయకుడే.
సో చూడండి లైట్స్ అలానే ఈ డెకరేషన్కి సంబంధించినవన్నీ పెట్టేసాను చూడండి. ఈ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేము ఈ సెటప్ అలానే వినాయకుడు ఎవరికైతే నచ్చిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంబీఎస్ పిల్లల ప్రపంచం యూట్యూబ్ ఛానల్. అలానే కామెంట్ కూడా చేయండి ఎలాగుందో మేము ఎలా చేసామో. సో గైస్ ఈ రోజు నుండి మీకు నాకు తెలిసినంత వరకు వరుసగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఎవరో మిస్ కాకూడదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ సెలక్షన్లో పెట్టుకోండి. అప్పుడు నా వీడియోస్ ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తాయి. గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై గణేష్, జై జై గణేష్.